ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించే వైకుంఠ ఏకాదశికి సంబంధించి టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. తిరుమలకు వచ్చిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అంటున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో మా ప్రతినిధి రమణ కుమార్ ఫేస్ టు ఫేస్. కొలువైన తిరుమల గిరులు ఏదైతే వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతున్న పరిస్థితి, ఈ నెల 30వ తేదీ నుంచి కూడా జనవరి 8వ తేదీ వరకు కూడా 10 రోజుల పాటు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకునేదానికి టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అసలు లక్కీ డిప్పు ద్వారా అంటే ఎన్నడూ లేని విధంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా టీటీడీ చర్యలు తీసుకునింది. ఇందులో భాగంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అసలు సామాన్య భక్తులకు ఎన్ని గంటల సమయం పట్టే పరిస్థితి ఉంది, దర్శనాన్ని ఎన్ని గంటలకు వారిని అనుమతించే పరిస్థితి ఉంది, అలాగే టోటల్గా ఎంతసేపు వారికి దర్శనం చేయించే పరిస్థితి ఉంది ఈ 10 రోజుల పాటు అనే దాని మీద మనతో పాటు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి తిరుమలలో 10 రోజుల పాటు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మొదటి 3 రోజులు ఇప్పటికే లక్కీ డిప్పు ద్వారా టికెట్లు కూడా కేటాయించిన పరిస్థితి, భక్తుల దగ్గర నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది, ఇప్పుడు టీటీడీ ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి? ఓం నమో వెంకటేశాయ. ఈసారి వైకుంఠ ద్వార దర్శనానికి పూర్తి స్థాయిలో మేము సన్నద్ధమై ఉన్నామని చెప్పగలం. ఒకవైపు దర్శనకు సంబంధించిన సిస్టాన్ని మార్చడం జరిగింది. ఈ మార్చిన సిస్టాన్ని చాలా వరకు ప్రజల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ యాక్సెప్టెన్స్ కూడా తీసుకోవటం జరిగింది. ఈ సిస్టంలో అందరికీ అవకాశాలు కల్పించడం జరిగింది. సో ఆన్లైన్ సిస్టంలో కానీ, తర్వాత ఆఫ్లైన్లో ఎనియా ఫ్రీ దర్శనం ఉంటుంది. ఆన్లైన్ సిస్టంలో ఫస్ట్ 3 రోజులు 30, 31, 1 ఈ 3 రోజులు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా స్లాట్స్ అలాట్ చేయడం జరిగింది. ఈ స్లాట్స్ అలాట్ చేసిన వాళ్ళకి వాళ్ళ టికెట్లోనే అంత సమాచారం ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఎన్నింటికి రావాలి, ఎన్నింటికి రిపోర్ట్ చేయాలి, వాళ్ళు రిపోర్ట్ చేసే ప్లేస్ ఎక్కడ అనేది కూడా అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళ టికెట్లోనే ఇవ్వటం జరిగింది. స్లాట్ ఉన్న ప్రతి భక్తుడు కూడా వాళ్ళ టికెట్ని పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ చూసుకొని ఆ టయానికి రిపోర్ట్ చేస్తే వాళ్ళకి స్లాట్ ఉండే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. స్లాట్ లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ 3 రోజులు అవాయిడ్ చేయటం మంచిది. ఎందుకంటే ఈ 3 రోజులు పూర్తిగా ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే చాలా పగడ్బందీగా 24 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాదాపు 1,86,000, 89,000 దాకా ఇవ్వటం జరిగింది. సో స్లాట్ లేని వాళ్ళకి 22వ తారీఖు నుంచి జనవరి 2, 2026 నుంచి అవకాశం ఉంటుంది. అయితే అది కూడా ఒకటే విజ్ఞప్తి మీ ద్వారా, వాళ్ళు కూడా మనం ఇన్ఫర్మేషన్, మనకి టెక్నాలజీ చాలా లార్జ్ స్కేల్లో వాడుకుంటాం. టీటీడీలో మనకి చాలా రియల్ టైం డేటా ఉంటుంది, రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో దానివల్ల అక్కడ వచ్చే ఇన్ఫర్మేషన్ మనం ఎప్పటికప్పుడే తెలియజేస్తాం. కాబట్టి 2వ తారీఖు నుంచి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మనం పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు దర్శనానికి ప్లాన్ చేస్తే బాగుంటుంది. సో ఎందుకంటే మనకి మీ అందరికీ తెలుసు, తిరుమల అంటేనే కలిగి వైకుంఠం, అందరు రావాలని చూస్తారు. బట్ అందరికీ రావాలనుకున్నప్పుడు అందరూ ఒకరోజు రావటం కుదరదు కదా. మనకున్న టెంపుల్ యొక్క స్ట్రక్చర్ మీ అందరికీ తెలుసు, చాలా లిమిటేషన్స్ ఉన్న టెంపుల్ స్ట్రక్చర్ అనమాట. అందువల్ల ఖచ్చితంగా టీటీడీ వీటన్నిటిని పరిగణలో తీసుకొని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. భక్తులని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, అలానే దర్శనం యొక్క ప్యాటర్న్ దృష్టిలో పెట్టుకొని, అలానే వచ్చే భక్తులు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది రిపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఎంతమంది క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత టైం పడుతుంది, అదంతా కూడా మన దగ్గర పగడ్బందీ సమాచారం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని పరిగణలో తీసుకొని మన సమాచారం ఇవ్వటం జరుగుతుంది. టికెట్ లేని వాళ్ళు ఖచ్చితంగా 2వ తారీఖు నుంచి మనం ఇచ్చిన భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని, మనం ఇచ్చిన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని 8వ తారీఖు దాకా వాళ్ళు ప్లాన్ చేసుకొని రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. టోటల్గా ఎంతమంది శ్రీవారి సేవకులు కావచ్చు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, పోలీసు బందోబస్తు ఎంతమంది విధులు నిర్వహించబోతున్నారు? అంటే ప్రధానంగా 2వ తేదీ నుంచి కూడా 8వ తేదీ వరకు కూడా కీలకంగా ఉన్న పరిస్థితి. మొదటి 3 రోజులు మీరు టైం స్లాట్ ఇచ్చినప్పటికీ మిగతా 7 రోజులు కూడా చాలా కీలకమైన పరిస్థితి. ఆ శుక్ర, శని, ఆదివారాలు రష్ వచ్చే పరిస్థితి. అక్కడ బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేశారు, అలాగే లడ్డూలు కూడా ఏ విధంగా శ్రీవారి భక్తులకు, అదే వచ్చిన భక్తులకు అందజేసే పరిస్థితి? సో లడ్డూకి సంబంధించి మనం ఎప్పుడు కూడా మన కెపాసిటీ కూడా చాలా పెంచుకున్నాం. లాస్ట్ 1 ఇయర్లో
3.5 నుంచి 4.3 దాకా మన లడ్డు కెపాసిటీ పెంచుకోవటం జరిగింది. మనం ఏ నిమిషమైనా కానీ 4.5 దాకా లడ్డు చేసుకోవచ్చు. ఆల్వేస్ 4.5 ల్యాక్ మనకు బఫర్ స్టాక్ ఉంటుంది. 4 ల్యాక్ మనం ఎప్పుడు కౌంటర్స్లో పెట్టుకుంటాం. దాదాపు 8 లక్షల లడ్లు మన డిస్పోజల్లో ఉంటాయి. అలానే 56 కౌంటర్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. అలానే అడిషనల్గా ఇంకొక 5 కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. సో అది ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఓల్డ్ పీపుల్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే మిగతా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నప్పుడు కానీ వాళ్ళకి ఆ కౌంటర్స్ వాడటం జరుగుతుంది. అలాగే కియోస్కోలు ఉన్నాయి, డిజిటల్ పేమెంట్కి సంబంధించి ఇవన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగింది. సో లడ్డుకి సంబంధించి మనకు పూర్తి స్థాయిలో మనం ఖచ్చితంగా వెరిఫై చేసి ఎగ్జామిన్ చేసి అన్ని అప్రూవ్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్ అని చెప్పొచ్చు లడ్డుకి సంబంధించి. సో కామన్ భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలానే వాళ్ళ సేఫ్టీకి, వాళ్ళ యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కూడా మొత్తం కూడా సిస్టాన్ని డిజైన్ చేయడం జరిగింది. అలానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పోలీస్ కానీ అందరితో పూర్తి స్థాయిలో కోఆర్డినేట్ చేసుకొని పనిచేస్తున్న సందర్భం కనిపిస్తుంది. సో ఏ రకమైన ఇబ్బంది ఉండదు. భక్తులు ఒకటే చెప్పిన కాషన్స్, టీటీడీ చెప్పే సలహాలు, సూచనలు పాటించండి. మీకు ఇచ్చిన టైంలో మీరు దర్శనానికి రండి. మీకు దర్శన టైం లేనప్పుడు వచ్చి ఇబ్బంది పడొద్దు. ఇక్కడ అదిగాక చాలా చలిగా కూడా ఉంది బయట, ఇబ్బంది పడొద్దండి. మీకు ఇచ్చిన టైంలో మీరు దర్శనం చేసుకుంటే వెళ్ళండి, గుడ్, ఎవరికి ఏ రకమైన ఇబ్బంది. మీకు దర్శన స్లాట్ లేనప్పుడు ఖచ్చితంగా ఫ్రీ దర్శనం ఉంటుంది 2 నుంచి 8 దాకా. ఆ టైంలో మనం ఇచ్చిన సమాచారం ద్వారా చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. టీటీడీకి సహకరిస్తూ దర్శనం చేసుకుని సుఖంగా తిరుగు ప్రయాణం అవ్వాలని అదనపు యువ వెంకయ్య చౌదరి గారు కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుమల నుంచి.